ఇండస్ట్రీలో హీరోలపై ఎంత అభిమానం ఉన్నా కూడా వాళ్ళే రాజకీయాల్లో నాయకులుగా ఉంటామంటే ఓటు వేయడానికి మాత్రం కాస్త ఆలోచిస్తారు. మరికొందరు తమ అభిమాన హీరో ఎటు అడుగులు వేస్తే అదే బాటలో ప్రయాణానికి సిద్ధమవుతారు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొద్ది రోజుల నుంచి జబర్దస్త్తో ఫేమస్ అయిన కమీడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఎన్నో వేదికలపై చాటుకున్న హైపర్ ఆది జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని సభల్లో రాజకీయాల్లో ప్రసంగాలతో హోరెత్తిస్తున్నాడు. ఆది మొదటిసారి తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యారు. ప్రజెంట్ హైపర్ ఆది తాజాగా ఓ సభలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రొఫెషన్ వేరు, రాజకీయం వేరు. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అంటే జబర్దస్త్ షోనే కారణం. నాకు రోజాతో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్ సెట్స్ లో రోజా ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు కాదు. నాగబాబు లాగే ఈమె కూడా నన్ను ప్రోత్సహించారు. తను ఇష్టపడే వ్యక్తులు వేరు, నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ ను ఎవరేమన్నా నాకు కోపం పొడుచుకొస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్ అనుసరించే ప్రతి సిద్ధాంతం తనకు నచ్చడం వల్లే ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నా. ప్రొఫెషనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఆచరించే విధానాలను ఎవరైనా ఇష్టపడతారు. అలాంటి వ్యక్తిని ఏదైనా అంటే నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు. ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారు. ఆయన గెలిస్తే జనాలకు తప్పకుండా మంచి చేస్తాడు. ఆయనే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నాడు ఆది. నేను పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం ఖచ్చితంగా నిలబడతాను. జనసేన కోసం, పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం నేను గెలుస్తాను. ఈసారి కూడా జనసేన తరపున నేను క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ జనసేనపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆది మాటలు విన్న నెటిజన్లు జనసేన పార్టీకి టీడీపీ ఇచ్చే కొద్ది సీట్లలో హైపర్ ఆదికి ఒక టికెట్ ఇవ్వడం ఖాయమంటున్నారు. చూడాలి మరి హైపర్ ఆది తానే రంగంలోకి దిగి జనసేన గెలుపుకు వారధిలో భాగం కానున్నాడా లేదా అన్నది.